రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రోజు డెఫిసిట్ సర్ప్లస్ రెవెన్యూతో అంటే దాదాపు ఒక 779 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రాష్ట్రం వాళ్ళ చేతిలోకి పోతే 2 సంవత్సరాలలో ద డెఫిసిట్ హెస్ కమ్ టు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 10,000 కోట్లు అని చెప్పేది అన్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అరౌండ్ 9,420 crores ఆఫ్ డెఫిసిట్. అంటే సర్ప్లస్ స్టేట్ 2023లో ఉన్నటువంటి ఒక సర్ప్లస్ రెవెన్యూ కాస్త అతి కష్టపడి బాగా చెమటోడ్చి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటి అంటే 9,420 crores ఆఫ్ డెఫిసిట్. ఇది ప్రధానమైనటువంటి ఒక వైఫల్యం ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతుంది. రెండవది సిఏజీ రిపోర్ట్ కనుక మీరు చూసినట్టయితే 25-26లో సిఏజీ రిపోర్ట్ ను మీరు పూర్తిగా కనుక చూసినట్టయితే 363 రోజుల పాటు అప్పు లేకుండా ఈ ప్రభుత్వం నడవల. 365 రోజులుంటే 363 రోజులు రేవంత్ రెడ్డి గారు రోజు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు, ఆర్థిక మంత్రి గారు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు. అప్పు లేకుంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా అప్పు లేనిది ప్రభుత్వాన్ని నడపలేదు. అంటే ప్రభుత్వం ఇంతకుముందు అన్నట్టుగా సంపద సృష్టించలేకపోతా ఉంది అనడానికి ఇది స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం.